నోరు మామూలు నోరు కాదు. 6 ఓవర్లు ఆడి రికార్డు సృష్టించారు. ఈ కుట్ర వెనుక రవినాయుడు ఉన్నాడు. రవినాయుడు స్పోర్ట్స్ మినిస్టర్ ని విజయ్ తో కుట్ర చేసి ఈజీగా అవుట్ అయ్యేటట్టు చేసినాడు. ఇంకెంత ఇత్తలే మీరు గెలిచిన తర్వాత మాట్లాడదాం. చూద్దాంలే. మా స్పోర్ట్స్ మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి గారు 10 రన్లు అక్కడ మద్యం మినిస్టరు, అక్కడ మద్యం మినిస్టరు ఆ మధ్య అంటే అందరూ పెవిలియన్కి వస్తున్నారు. స్పోర్ట్స్ దగ్గర నిధులు ఆ మధ్య దగ్గర అనిత ఇద్దరు ఆడకూడదు, ఒక్కరే ఆడాలి. అమ్మ ఆడ అనిత ఆడడంలా వదిలేస్తున్నారు అన్ని. ఫీల్డింగ్ రావాలి. మీరు అందరూ కూడా కూర్చోండి. ఫీల్డింగ్ మా ముందుకు వచ్చేయాలి, అక్కడ కాదు, ఇక్కడికి రండి. అనిత గారు ప్లీజ్ ఇక్కడికి రండి. అనితమ్మ ఆ కార్నర్ లో ఉంటే మాకు కనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ గారు ఎవరికి కనపడడం లేదు, కూర్చోండి ప్లీజ్. రండి రా వర్మ, వెనకాల తీసుకోమని అందరిని తీసుకోమని. హోంమంత్రి గారు పొట్టిగున్నారని నీ అర్థం? అన్నా నువ్వు లేకపోతే ఏం మాట్లాడుతున్నావు అసలు? హోంమంత్రి గారు కనపడలేదంటే హైట్ లేదనా? దుర్మార్గుడా, దాని అర్థం అది కాదు. సుధీర్ రెడ్డి గారు బ్యాటింగ్, రాజు గారికి మైక్, శ్యామ గారు బౌలింగ్. నేను మైక్ ఎవరికి నువ్వు? అద్భుతమైన ఆట ప్రదర్శన చేసి ఇప్పుడే వచ్చి కూర్చున్న ఇది మ్యాచ్ ఫిక్సింగ్. బొజ్జల సుధీర్ గారు ఇక్కడి నుంచి బ్యాటింగ్ వెళ్తున్నప్పుడు అనిత గారితో ఏదో మాట్లాడారు, వచ్చిన వెంటనే 4 బౌండరీ దగ్గరలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు చాలా ప్రయత్నం చేశారు కానీ ఆపలేకపోయారు. మార్చుకోకపోతే చాలా ఘోరాలు జరుగుతాయి, చూసుకోండి. వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నప్పుడే అనిత గారిని బాల్ వదిలేయమని చెప్పారు. బాల్ వదిలేయమని చెప్పి బొజ్జల సుధీర్ గారు వెళ్ళారు. అక్కడి నుంచి కరెక్ట్ ప్లేస్మెంట్ చేశారు బాల్. మేడం అనిత గారు ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి మీరు. ఫీల్డింగ్ ఇక్కడ అన్నా, ఇక్కడ రండి అన్నా. సుధీర్ అన్న ఇక్కడే కొట్టు, ఇక్కడ ఇక్కడ ఇక్కడే కొట్టు, ఇక్కడే కొట్టు. శ్యామ్ గారు చాలా మంచి బంతి ఇసిరారు. వాటర్ లేవు, నువ్వు 6 కొట్టాలంటే వాటర్ ఉండాలా. వాటర్ 7 ఓవర్లు కంప్లీట్. అనిత కంప్లీట్. వాటర్ పంపించమ్మా బాయ్స్, వాటర్ వెళ్ళండి అమ్మా. వాటర్ 7 ఓవర్లు ముగిసేసరికి 58 రన్లతో రామప్రసాద్ రెడ్డి గారి కాఫీ కావాలి మీకా? అందరినీ కంట్రోల్లో పెట్టుకున్నావు కదనా? ఏ గంట అయింది టీ అడిగి. ఎవరు రా వీళ్ళు అసలు? మొత్తం నీ కంట్రోలేనా? వాటర్ తాగాలి మీరు, టీ కాఫీలు తాగకూడదు. 8వ ఓవర్ బౌలర్ రాజు గారు. అనిత, ఎవరెవరు కామెంట్ చేస్తున్నారు అన్ని గుర్తుంచుకొని యోగానా స్విమ్మింగ్ గుర్తు తెచ్చుకో. ఫీల్డర్లు అలా చేతులు కట్టుకోకూడదండి. సూపర్ బౌలింగ్, నో బాల్, ఎక్సలెంట్. నో బాల్, నెక్స్ట్ బాల్. కీపర్ వెనకాల కీపర్ ఎలా పట్టడం తెలిసి గూడూరు ఎమ్మెల్యే గారు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ బాల్ ఫ్రీ హిట్. వేడి కాఫీ తీసుకురావయ్యా. నెక్స్ట్ బాల్ ఫ్రీ హిట్. అనిత వాటర్ పంపించాలా? హోమ్ మినిస్టర్ గారు వాటర్ పంపించబడి వాటర్ పంపించాలమ్మా. వాటర్ బాటిల్ అంటే ఇచ్చిన హోంమంత్రికి. ఫ్రీ హిట్. అద్భుతమైన ఆట ప్రదర్శించే అనిత గారు 4కు వెళ్ళకుండా ఆపారు. వండర్ఫుల్. బాల్ ఆపిన దానికన్నా నువ్వు అక్కడ వేసినాక ఒక 2 తీశారు. సైతం ప్రపంచాగ్నికి సమితి నొక్కటి ఆహుతి. అందరికీ కూడా పండగే. మళ్ళా కొట్టారు. చాలా వైడ్ బాల్. ఎంతో అతి కష్టమైన బంతిని చాలా చాకచక్యంతో హోంమంత్రి గారు పట్టుకొని 4 రన్లు అవ్వకుండా, సూపర్ 4 రన్లు అవ్వకుండా అది కష్టం మీద ఆపారు. ఇంకొక నో బాల్, ఇంకో నో బాల్, ఇంకో నో బాల్. సుధీర్ ఫ్రీ హిట్ వచ్చింది. చీఫ్ విప్ గారు వచ్చినారు ఇప్పుడే, అందుకే అందరం లేచి నిలబడతాను.
ఎందుకో హోమ్ మినిస్టర్ గారి టీం చాలా డల్లుగా కనిపిస్తున్నారు. ఇప్పుడే హోంమంత్రి గారికి వాటర్ ఇవ్వడం జరిగింది. ఆ వాటర్ బాటిల్ తీసుకురా. వృద్ధులు పెద్దలు సిపిపి గారు కూర్చోవాలి. ఇప్పుడే సుధీర్ గారు, Again 4 runs. లైటింగ్ ఉంది, మీకు కనపడుతుంది. ఇంత నిశ్శబ్దమా? అంటే సుధీర్ అన్న ఆడితే చాలా ఉత్కంఠతో నెయిల్ బైటింగ్ అంటారు కదా, అటువంటి బ్యాటింగ్. మళ్ళీ బంతి ఇంకొక హోమ్ 3 మంత్రి గారి రన్లు దగ్గరికి సేవ్ వచ్చింది. చేశారు అనిత గారు. మొత్తం 6 రన్నులు సేవ్ సార్ చేశారు. కష్టపడకుండానే బంతిని బాలే పాట ఏంటి బా? బంతి బొజ్జల సుధీర్ గారు ఆడుతున్నారు. ఆయన రన్ కొట్టినా కొట్టకపోయినా బాలే పాట వేయాల్సిందే. ఈసారి కూడా గత మ్యాచ్ లో 30 బాల్ ఆడి 3 పరుగులు సాధించారు అద్భుతంగా. బొజ్జల సుధీర్ గారు, మీ అగ్రిమెంట్ ఇవిడ ఇక్కడ మీరు Dot ball. పెట్టుకున్న అగ్రిమెంట్ అంతా కూడా మీ అక్క. ఎన్ని బాల్స్? లాస్ట్ 1 బాల్. లాస్ట్ 1 బాల్. లాస్ట్ బాల్ మీరు అలా స్టే చేయండి అక్కడే. రాంబాబు గారు వెళ్ళకండి. సూపర్ షాట్ కొట్టారు సవితమ్మ గారు. ఓవర్ 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 లాస్ట్ ఓవర్ ఇంకో ఓవర్ ఉంది. 68 yes. నాకు జరిగిన అన్యాయము 10 మందికి చెప్పుకోవాలా? 64 9 ఓవర్. తదుపరి షార్ట్ పుట్ జరగబోతుంది. ఒకసారి ఆపాలి మీరు. మీ 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 సోద ఆపాలా? మేము మా బాధలు చెప్పుకోవాలా? బాధల చాలా బాధ జరిగింది. అవునా? అక్కడ గట్టి కొట్టిన తర్వాత పరిగిస్తే ఆ. అక్క ఎందుకు రాలేదంటే, తమ్ముడు నేను ఎందుకు పరిగెత్తాను, నువ్వే అటు ఇటు పరిగెత్తాడు, 2 సైడ్లు పరిగెత్తాడు. అది ఏమన్నా న్యాయమా? ఎంత మంత్రులైతే మాత్రం ఈ రకంగా మమ్మ ఆచాతే పరిగెత్తిచ్చి అటు ఇటు 2 సైడ్లు పరిగెత్తాడు. ఇది ఎంత అన్యాయం అని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను. పైగా మొత్తం గ్రౌండ్ లో ఒకటే డాన్స్ చేసిందా నేను ఓడిపోయిన తర్వాత అనితక్క. ఎంత నా విధుడు మళ్ళీ డాన్స్ చేస్తుంది. ఎంత దారుణం అంటే, తమ్ముడు మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో గౌరవంతో అభిమానాలు ప్రేమతో గౌరవాలు ఉంటాయి ఎప్పుడు, అవిగా సబ్జెక్టు. బొజ్జల గారు, ఆవిడ మీద నమ్మకంతో మీరు వెళ్ళారు. మీరు మోసపోయింది ఆవిడ వల్లే. మీరు అవుట్ అయిపోయారు. అంటే నాకు తెలిసి ఈ గ్రౌండ్ వెనకాల ఏదో గట్టి ఒక స్ట్రాటజీతో పంపించారు ఆవిడ్ని. రవినాయుడు గారిది ఏమైనా హస్తం ఉందంటారా? 9 ఓవర్లకి 64 అస్తమే కాదు, కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయి. బౌలింగ్ బౌలింగ్. రెండో రన్కి వెళ్ళిపోవాలన్నా లేకపోతే అవదు. అక్క వచ్చే వెనక్కి వచ్చే. లేదు లేదు, నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్. నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్. మీకు ఇక్కడి నుంచి కనిపించింది కానీ. సుధీర్ ఏమైనా భయపడుతున్నావా? ఓ గుడ్ షాట్, గుడ్ షాట్. వెంకట్రావు ఓ సూపర్ షాట్, స్ట్రైట్ షాట్. బట్ సుధీర్ చాకచక్యంగా ఓ స్ట్రైట్ షాట్. మళ్ళీ సింగిల్ రన్. త్రిపుల్ గారికి బ్యాటింగ్. ఓవర్కి 8 రన్లు యావరేజ్ను కొట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి త్రిపుల్ ఆర్ గారు 2 4లు కొడితే మనం టార్గెట్ రీచ్ అవుతాం. సూపర్. త్రిపుల్ గారు మళ్ళీ షాట్ కొట్టారు.